హిందూ మత విశ్వాసాల ప్రకారం కుక్కలు యమధర్మరాజు లేదా కాలభైరవుని చిహ్నంగా పరిగణించబడతాయి. అవి అరిస్తే ఆ పరిసరాల్లో ప్రతికూలత ఉందని అర్థం. రాత్రిపూట కుక్క అరుపులు విన్నారంటే ఇంట్లో కొంత నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శునక శాస్త్రం ప్రకారం కుక్కలు, పిల్లులు రాత్రిపూట గట్టిగా అరవటం లేదా ఏడవటం అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. కొన్ని శబ్దాలు ఇంట్లో ప్రతికూలతను సూచిస్తాయి, మరికొన్ని శుభ సంకేతాలు కావచ్చు. ఇది చెడు శకునాన్ని లేదా అసహ్యకరమైన సంఘటనను సూచిస్తుంది. జంతువులకు మనుషుల కంటే ముందుగా భవిష్యత్తులో జరిగే సంఘటనలను, అలాగే ప్రతికూల శక్తులను గ్రహించే శక్తి ఉందని నమ్ముతారు. ఆర్థిక నష్టంతో పాటు ఇది కుటుంబంలో ఎవరికైనా ప్రమాదాన్ని సూచిస్తుంది. కుక్కలు తమ చుట్టూ నెగిటివ్ ఎనర్జీని అనుభవించినప్పుడు అవి ఏడవటం, అరవటం ప్రారంభిస్తాయని సైన్స్ కూడా చెబుతోంది. కుక్కలు రాత్రిపూట సమయంలో ఇంటి ముందు నిలబడి ఏడుస్తున్నట్లుగా వింతగా అరిస్తే అది ఆ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం, ప్రమాదం లేదా పెద్ద కష్టాలు రాబోతున్నాయని సంకేతంగా పెద్దలు భావిస్తారు. కుక్క ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చినా, మొరిగినా తన సహచరులను పిలుస్తుందని శాస్త్రం చెబుతోంది.